తండ్రిని కలవాలి అంటూ దువ్వాడ ఇంటికొచ్చారు కూతుళ్లు. నాన్నను కలవాలంటూ అర్ధరాత్రి వరకు గేటు ముందు నిరీక్షించారు. బయట నుంచి పిలిచినా ఇప్పటికీ తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ కనీసం ఇంటి గేటు తెరవలేదు. దువ్వాడ ఇంటి ముందే ఆయన ఇద్దరు కూతుళ్లు నిరీక్షించారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే అన్నా, నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలున్నారు, అది నా ఇష్టం అంటున్నాడు ప్రబుద్ధుడు. రుకో జరా సబర్ కరో. ఎమ్మెల్సీ దువ్వాడ వేరే మహిళతో కలిసి ఉంటున్నారని తమను పట్టించుకోవడం లేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపింది. నేను 3 చేసుకుంటాను. అప్పడం అయిపోద్ది. తమ తండ్రి ఇల్లీగల్ గా వేరే మహిళతో ఉంటూ తమని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా. అరే 2 తెలుగు రాష్ట్రాలు కానీ అవలాగానం చేసావు. అరే తగిలిందా? బ్లడ్ వచ్చిందా? రావాలి, ఇంకా రావాలి. ఏకపత్ని వ్రతం మన మతం. వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపత్ని వ్రతం మా ఆవిడ అసలే పతివ్రత, తెలిస్తే ఏమనుకుంటుందేమో. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది. వేరే మహిళతో కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉంటున్నారని తెలిపారు. చరపగరా చెడేవంటే ఇదే, సేమ్ డైలాగ్, సేమ్ బిహేవియర్. మాకు మా నాన్న కావాలి అంటూ డిమాండ్ చేశారు. మన తాలూకా సాంప్రదాయం. అరే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. పిల్లలకి మాకు రోడ్డుకు పాలు చేసాడు, అంతకు మించి అని చెప్పలేం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. నాన్నను కలవాలంటూ అర్ధరాత్రి వరకు గేటు ముందు నిరీక్షించారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒక వ్యక్తి 3 వివాహం చేసుకోవచ్చా? ప్రజాప్రతినిధిగా ఉంటూ వేరే మహిళతో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఇతడు రేపు పొద్దున్న నాయకుడు అవుతాడా? మన దేశానికి కావాల్సింది ఇలాంటి పంట నా కొడుకులు కాదు, ఆంధ్ర కేసులు. గుండెకెదురుగా గుండె పెట్టే ఆంధ్ర కేసులు. ఇలాంటి నా కొడుకులు ఇండియాలో ఉండకూడదు అంతే. కల్తీ నా కొడుకు, కల్తీ నా కొడుకు. ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. అది నా ఇష్టం అంటున్నాడు ప్రబుద్ధుడు. దరిద్రుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, మహాపాపరా. ఫోన్ చేసినా స్పందించలేదని, లైట్లు కూడా ఆపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన తాలూకా సాంప్రదాయం. మాట్లాడడానికి వస్తే ఎవడైనా అలా చేస్తాడా? అంత హీనం ఏంటి సార్, అంత దారుణం ఏంటి సార్? ఈ పద్ధతి, సంస్కారం, హిందూ మతం. నేను అబద్ధం చెప్పను, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాను. ఈ దిక్కుమాలినటువంటి ఆలోచన వైజాగ్ లో మా అమ్మాయికి, మా ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయికి ద్రోహం చేశాడు. గంటల తరబడి పడిగాపులు పడ్డారు. ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో ఇక చేసేదేం లేక వెనుదిరిగి వెళ్లిపోయారు దువ్వాడ ఇద్దరు కూతుళ్లు. నువ్వు నానవి కాదురా, నక్కవి గజ్జి కుక్కవిరా నాన్న నా కొడక. ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. ఈ రోజు 3 పెళ్లి చేసుకోండి అని శాసిస్తాడా? సైకో గాళ్ళలాగా మారారు అందరూ. ఆడ మనిషి చలనం లేదు కదా, తలుపు లేసేసి దారుణం సార్. ఇతన్నేం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి, గట్టిగా. తండ్రితో కలిసి ఉండే హక్కు ఉందంటున్న కుమార్తెలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. అయితే తమని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చాడు ఒక దరిద్రుడు, ఆడుతూనేటమ్మా వద్దమ్మా. ఒకనాడు పవన్ కళ్యాణ్ ఒక ఆఫీస్ కు తుపాకీ పట్టుకొని వెళ్ళాడు. 90 crores minus 1. God is great. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.